వైసీపీ హయాం నాటి మద్యం స్కామ్లో ఈడీ దూకుడు పెంచింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య కుమారుణ్ణి అధికారులు ప్రశ్నించారు. ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గౌతమ్, ఏపీ వైఎస్సీపీ హయాంలో జరిగినటువంటి ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగిస్తూనే ఉంది. సో ఈ కేసులో ఏ38గా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య లక్ష్మీకాంతమ్మని, దాంతోపాటుగా అతని రెండవ కుమారుడు హర్షిత్ రెడ్డిని ఈడీ అధికారులు నోటీసు ఇచ్చారు. ఈ కేసులో విచారణకు హాజరవ్వమని చెప్పారు. అయితే మద్యం కుంభకోణం సమయంలో జరిగినటువంటి నగదు లావాదేవీలకు సంబంధించి వీళ్ల పేర్ల మీద కొన్ని ఆస్తులు కూడబెట్టారు. ఆ ఆస్తులకు సంబంధించిన వివరాలు ఆరా తీసేందుకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. సో ప్రస్తుతానికి అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. మధ్యాహ్నం 3:30కి వాళ్ళు విచారణకు హాజరయ్యారు. సో ఇద్దరు మాత్రమే, లక్ష్మీకాంతమ్మ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య లక్ష్మీకాంతమ్మ, అతని రెండవ కుమారుడు హర్షిత్ రెడ్డి ఇద్దరు వచ్చారు. ఏపీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఇప్పటి వరకు అప్పుడు సిట్ ఒకవైపు దర్యాప్తు కొనసాగిస్తున్న వేళ ఈడీ కూడా దానికి ప్యారలల్గా దర్యాప్తు చేస్తుంది. ఇందులో మనీ లాండరింగ్ అంశాన్ని ప్రత్యేకంగా అందులో దృష్టి సారించి దాని మీద దర్యాప్తు కొనసాగిస్తుంది. సో అప్పుడు ఈ కేసులో ఏ38గా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ మద్యం కుంభకోణం జరిగినటువంటి టైంలో సుమారు 65 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దాంట్లో ఆస్తులు కొనుగోలు చేశారు. సో మద్యం కుంభకోణం ద్వారా వచ్చినటువంటి డబ్బుల ద్వారానే ఈ ఆస్తులు కొనుగోలు చేస్తున్నది ప్రధానమైనటువంటి ఆరోపణ. సో ఇందులో సిట్ ఒకవైపు దర్యాప్తు చేస్తున్న వేళ ఈడీ అధికారులు కూడా మరోవైపు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సో ఎవరైతే ఇప్పుడు లక్ష్మీకాంతమ్మ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఫ్, అతను రెండవ కుమారుడు పేరు మీద ఆస్తులు కూడబెట్టారు. సో ఈ ఆస్తులు కూడబెట్టిన దానికి సంబంధించినటువంటి దాంట్లో అప్పుడు కొనుగోలు చేసినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి మీకు ఇన్కమ్ సోర్సు తదితర అంశాల మీద, సో మీరు ఏ విధంగా వీటిని కొనుగోలు చేసే అంశాల మీద కొన్ని డాక్యుమెంట్స్ని వాళ్ళు తీసుకొని రమ్మని ఈడీ అధికారులు అడిగారు. సో అందులో భాగంగానే కొంతసేపటి క్రితం 3:30కి వాళ్ళు విచారణకి హాజరయ్యారు. ఈడీ ఆఫీసు ఉన్నటువంటి 2వ అంతస్తులో ఉన్నటువంటి ఆ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సో ఒకవైపు ఏపీ మద్యం కుంభకోణంలో ఒక సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. సుమారు 3,000 కోట్లకు పైగా జరిగినటువంటి ఈ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది. ఆ కేసులో ఇప్పటివరకు సుమారు 20 మందికి పైగా అరెస్ట్ చేశారు. ఈ ఒకవైపు మోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడిని కూడా ఇందులో అక్యూజన్ చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ38 అయితే ఇందులో ఏ39గా మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్ద కుమారుడు ఇందులో ఉన్నారు. సో ఒకవైపు సిట్ దర్యాప్తు కొనసాగిస్తున్న వేళ ఈడీ కూడా ఇందులో ప్యారలల్గా ఈ మనీ లాండరింగ్ అంశం మీద దర్యాప్తు కొనసాగిస్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ అప్పుడు మోహిత్ రెడ్డి పైన ఉన్నటువంటి ఆరోపణల్లో భాగంగా అప్పుడు ఎన్నికల సమయంలో కొన్ని తాడేపల్లిని ఒక డెన్గా ఏర్పాటు చేసుకొని ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి డబ్బుల్ని వారి వాహనాల్లోనే అప్పుడు అతను టుడా చైర్మన్గా ఉన్నటువంటి సమయంలో అందులో ఆయన అధికారిక వాహనాల్లో వాటిని తరలించారని అతని మీద ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో అతను కూడా పోలీసులు ఎక్యూజ్డ్గా చేర్చారు. మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన అతను కూడా ఎక్యూజ్ని ఏ39గా అందులో చేర్చారు. సో ఒకవైపు అది కొనసాగుతున్న వేళ ఈ డబ్బులన్నింటినీ కూడా కొన్ని వీళ్ళ ఖాతాలోకి మళ్ళీ కొన్ని షెల్ కంపెనీల ద్వారా వీళ్ళ ఖాతాల ద్వారా షెల్ కంపెనీలకు వెళ్ళాయి. షెల్ కంపెనీ నుంచి కొన్ని వీళ్ళ ఖాతాలకు వచ్చాయనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. దాంతో భాగంగా ఈ భారీగా ఆస్తులు ఆ టైంలో కొనుగోలు చేసిన అంశం మీద ఒకవైపు సిట్ దర్యాప్తు చేస్తుంది. ఈ అంశాల మీద సిట్ దగ్గర నుంచి ఈడీ కొన్ని ఆధారాలు, కొన్ని డాక్యుమెంట్స్, కొన్ని వివరాలు సేకరించింది. సో ఇందులో ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటూ అప్పుడు కొనుగోలు చేసినటువంటి ఆస్తులు ఏ విధంగా వీళ్ళకి వచ్చాయనే అంశాన్ని అందులో ప్రధానంగా ప్రస్తావిస్తూ దీనికి సంబంధించినటువంటి మీరు సుమారు 65 కోట్ల మేర ఆస్తులు కొనుగోలు చేశారు. దీనికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, సో ఎక్కడి నుంచి ఈ ఆస్తులు కొనుగోలు చేశారు అంశం మీద దర్యాప్తు చేసేందుకు ఈడీ అధికారులు కొద్దిసేపటి క్రితం ఆల్రెడీ వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. కొద్దిసేపటి క్రితం 3:30కి వాళ్ళు విచారణకు హాజరయ్యారు. సాయంత్రం 7:30-8 వరకు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. సో వాళ్ళ ఆర్థిక లావాదేవీలు, కొన్ని బ్యాంకు సంబంధించినటువంటి వివరాలు కూడా పరిశీలిస్తున్నారు. బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా పరిశీలిస్తున్నారు. వీళ్ళ ఖాతాల్లో నగదు బదిలీలకు అంశాలకు సంబంధించి కూడా వివరాలపై ఆరా తీస్తున్నారు. దాంతోపాటుగా కొన్ని స్థిరాస్తి డాక్యుమెంట్లు కూడా వాళ్ళతో పాటు వాళ్ళ పేర్ల మీద ఉన్న దాని మీద సేకరించేందుకు ఈడీ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అందుకు అనుగుణంగా కొన్ని డాక్యుమెంట్ను వారితో తెమ్మని కోరడం జరిగింది. సో ఒకవైపు ఈ దర్యాప్తు కొనసాగుతున్న వేళ సిట్ ఒకవైపు ఈ 3,000 కోట్లకు పైగా జరిగినటువంటి ఈ మద్యం కుంభకోణం జరుగుతున్న వేళ ఆ దర్యాప్తు ఒకవైపు కొనసాగుతుంది. మరోవైపు ఇటు ప్యారలల్గా మనీ లాండరింగ్ అంశం మీద ఈడీ కూడా దర్యాప్తు కొనసాగిస్తుంది. మరికొంతమంది కూడా ఈ కేసులో నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీని మీద వరుసగా మరికొంతమందిని పిలిచి విచారించాలని ఈడీ భావిస్తుంది. ఈ విచారణలో భాగంగానే ఈరోజు వాళ్ళని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య లక్ష్మీకాంతమ్మ, ఆయన చిన్న కుమారుడు హర్షిత్ రెడ్డిని కూడా పిలిచి విచారిస్తుంది. సో విచారణ తర్వాత మరొకసారి అవసరం ఉంటే విచారణకు మరొకసారి పిలవాలని ఈడీ భావిస్తోంది. గౌతమ్.